మొన్న వీడియోలో మీకు ఓన్లీ కటింగ్ మాత్రమే ఎలా డ్రా చేయాలా అనేది చూపించినాను. వేరే అక్క కటింగ్ కాదు స్టిచ్చింగ్ కూడా చూపించమని చెప్పారనమాట. అందుకని అక్క కోసమని నేను స్టిచ్చింగ్ కూడా చేస్తున్నాను. ముందుగా ఇలా క్యాన్వాస్ని మొత్తం డ్రా చేసుకొని కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత క్యాన్వాస్ని మనము క్లాత్ పైన ఎలా స్టిచ్ చేసుకోవాలి, నెక్ ప్రాసెస్ ఎలాగనేది చూపిస్తాను. చూడండి, ముందుగా క్లాత్ని ఇలాగా క్యాన్వాస్ని రెండింటిని సెట్ చేసుకున్నాం మనము. ముందు మనము క్యాన్వాస్ని మనం కట్ చేసుకున్నాం కదా, ఆ క్యాన్వాస్ని లైనింగ్ క్లాత్ పైన ఇలాగా చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. అటు ఇటు జరగకుండా ముందు ఒక కుట్ట అయితే ఇట్లా కవర్ చేసుకొని వేసుకుందాము. ఇలా చేసేసిన తర్వాత ఎక్స్ట్రా ఏదైతే ఉందో ఎక్స్ట్రాని తీసి పక్కన పెట్టేద్దాం అన్నమాట. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ మొత్తం నేను రెడీ చేసేసాను. ఇప్పుడు దీన్ని మెయిన్ క్లాత్ పైన పెట్టి స్టిచ్ చేసుకున్నాము. నాకు ఇక్కడ కరెక్ట్గా నెక్ ఇక్కడికి మార్క్ అనమాట. చూడండి, ఇక్కడికి దీన్ని నేను కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని స్టిచ్ చేస్తాను. చూడండి, ఇలాగా పెట్టి కరెక్ట్గా మనం ఆ మూల ఏదైతే ఉందో ఆ మూల దగ్గర సూదిని లోపలికి అలాగే దించేసి ఇప్పుడు పాదం పైకి పెట్టుకొని దీన్ని ఇలా తిప్పేసుకొని కొంచెంగా మెల్లగా నిదానంగా కుట్టేసుకుంటే నీట్గా వస్తుందన్నమాట. మీరు కొత్తగా ట్రై చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే నిదానంగా ఇలా కొంచెం సూదిని లోపలికి, మెయిన్ ఇంపార్టెంట్ ఇలా మూల దగ్గర సూదిని లోపలికి దించుకోండి. దించే పాదం పైకెత్తి జరపాలన్నమాట. సూది లోపలికి లేకపోతే అటు ఇటు జరుగుతుంది, మీకు కరెక్ట్గా ఫినిషింగ్ ఆ మూల అనేది రాదు. అందుకని సూది ఎక్కడైనా కూడా సూది మనము లోపలికి దించి మూలని జరుపుకోవాలి. కరెక్ట్గా సూది మెయిన్ ఇంపార్టెంట్, సూది మూల దగ్గర అలా కిందికే ఉండి మనము క్లాత్ని అటు ఇటు తిప్పుకోవాలన్నమాట. ఈ రౌండ్ గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ మనం క్యాన్వాస్ కరెక్ట్గా కట్ చేసుకున్నాం కదా, క్యాన్వాస్ ఎడ్జ్ అంచుల దాకా కుట్టుకుంటూ వెళ్తూ వస్తే కరెక్ట్గా వస్తుంది. చూడండి, క్యాన్వాస్ ఎడ్జులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మొత్తం అలాగా కుట్టేసుకుంటూ వెళ్ళాను. మీరు కూడా ఇలా వెళ్ళండి. ఇప్పుడు మనము ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేద్దాం. ఈజీ అనమాట ఈ కట్ వర్క్. మీరేమో కష్టం అనుకుంటారు, చాలా అంటే చాలా ఈజీ. కాకపోతే దాన్ని ఎక్కడ మనం స్టార్ట్ చేయాలి, ఎట్లా ఇది చేసుకోవాలి అనేది ఒకటి తెలియాలి. ఇలా కట్ చేసాం కదా, ఈ లోపల ఇక్కడ ఎడ్జులు ఉన్నాయి కదా, ఎడ్జుల దగ్గర కూడా ఇలాగా చిన్నగా అలా ఖర్చు పెట్టుకోండి. ఒక న్యాచ్ అయితే వేసుకున్నామంటే కరెక్ట్గా మనకి క్లాత్ కూడా ఫోల్డ్ అవుతుంది, నీట్గా షేప్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట. ఇలా క్లాత్ ఇలా పెట్టి ఒక న్యాచ్ అయితే ఇచ్చుకుంటే నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ క్లాత్ని టర్న్ చేసుకుందాము. ఇలాగా టర్న్ చేసుకుంటూ వస్తే క్లాత్ని అనేది ఇలా టర్న్ చేసుకోండి. మనకు పై కుట్టు కూడా అవసరం లేకుండా నీట్గా అనిపిస్తుంది. చూసారా ఎంత బాగుందో. ముందుగా మా వీడియోని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ని మేము చేసే అవకాశం మీకు ఇలాంటి వీడియోస్ ఎన్నో పెడతామన్నమాట. చూడండి, పై కుట్టు కూడా లేకుండా ఎంత బాగుంది కదా కట్ వర్క్. నాకు వాళ్ళు హ్యాండ్ కూడా సేమ్ కట్ వర్కే ఇచ్చారనమాట.
కట్ వర్క్ ఇచ్చారని వాళ్ళు హ్యాండ్కి ఏదైతే ఇచ్చినారో మాకు నెక్ కూడా అదే కావాలన్నారు. అందుకని నెక్ కూడా అదే చేశాను. చూడండి ఈ హ్యాండ్ కూడా, ఇది బ్యాక్. చూడండి బ్యాక్ కూడా ఎంత బాగుందో కదా, నీట్గా ఫినిషింగ్. క్యాన్వాస్ పెట్టి ఇలా చేసుకుంటే నీట్గా వస్తుంది కట్ వర్క్.